ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత దేవస్థానం వద్ద మహాశివరాత్రిని పురస్కరించుకొని 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాజాతర ఉత్సవాలు జరిగాయి. ఈ జాతరకు సంబంధించి హుండీ, ఓడిబియ్యం, కేశఖండనం, ప్రత్యేక దర్శనం, లడ్డు, పులిహోర టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయక కమిషనర్ శివరాజ్, ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో సోమవారం ఆలయ సమీపంలో ఉన్న గోకుల్ షెడ్లో లెక్కించారు. 14 రోజులు హుండీ ఆదాయం 24,75,366 ఆదాయం రాగా, ఓడిబియ్యం ద్వారా 77,950, కేశఖండనం ద్వారా 59,250, రూపాయలు 20 ప్రత్యేక దర్శనం ద్వారా 2.68 లక్షలు, 100 రూపాయల ప్రత్యేక దర్శనం ద్వారా 7.27 లక్షలు, 20 రూపాయల లడ్డు ప్రసాదం ద్వారా 17.7 లక్షలు, 10 రూపాయల పులిహోర ద్వారా 7.39 లక్షలు ఆదాయం సమకూరిందని ఆలయ పాలక మండలి చైర్మన్ బాలగౌడ్, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డిలు వెల్లడించారు. జాతర ద్వారా మొత్తం 61,18,186 ఆదాయం వచ్చిందని వారు పేర్కొన్నారు. గత సంవత్సరం జాతరతో పోలిస్తే ఈసారి 2.74 లక్షల రూపాయల ఆదాయం పెరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది, కామారెడ్డికి చెందిన రాజరాజేశ్వర సత్యసాయి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. స్థానిక ఎస్ఐ నరేష్, సిబ్బంది ఉన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులందరూ, ఆయా డిపార్ట్మెంట్స్ అందరూ చాలా చక్కగా పనిచేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఎండోమెంట్ ఈ డిపిఓ సిబ్బంది చాలా చక్కగా పనిచేయడం జరిగింది. మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాలంటీర్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళకి రప్పేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా చక్కగా పనిచేశారు. ఈసారి అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు ముగిసినాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఆలయ కమిటీ, మా ఎండోమెంట్ ఈఓ అండ్ సిబ్బంది వాళ్ళందరికీ నా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆదాయము ఈ సంవత్సరం ఆదాయము మనకు ఓడిబియ్యం ద్వారా 77,950 రూపాయలు రావడం జరిగింది. కేశఖండం ద్వారా 59,250 రూపాయలు రావడం జరిగింది. స్పెషల్ దర్శనం 20 రూపాయల ద్వారా 2,68,520 రూపాయలు రావడం జరిగింది. స్పెషల్ దర్శనం 100 రూపాయల ద్వారా 7,27,200 రావడం జరిగింది. లడ్డు ద్వారా 17,70,000 రావడం జరిగింది. పులిహోర ద్వారా 7,39,900 రావడం జరిగింది. ఈ ఉండి ఆదాయం 14 రోజులకు 24,75,366 రూపాయలు రావడం జరిగింది. మొత్తం 61,18,186 రూపాయలు రావడం జరిగింది. గత సంవత్సరం మనకు 58,43,787 రూపాయలు 83 రూపాయలు రావడం జరిగింది. దాంతో పోల్చుకుంటే ఈసారి మనకు 2,74,403 రూపాయలు అధికంగా అమ్మవారికి ఆదాయం రావడం జరిగింది. ఈ మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులు, ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న వారి భక్తులందరికీ సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారు కోరుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి జై బోలో ఏడుపాయల వన దుర్గా మాతాకి జై.